హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అమరావతి రీలాంచింగ్ ప్రారంభోత్సవ సభకు గట్టి ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మే 2వ తేదీ జరిగే ఈ అమరావతి రీలాంచింగ్ ప్రారంభోత్సవ సభకు ప్రధానమంత్రి మోడీ గారు కూడా విచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖులందరికీ మరియు దేశంలోని ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు అందాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రిక అందించాము అని అంటా ఉంది. ఒకవేళ ఆహ్వాన పత్రిక జగన్మోహన్ రెడ్డికి అంది ఉంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి రీలాంచింగ్ ప్రారంభోత్సవ సభకు రావాలా వద్దా? ప్రజల అభిప్రాయం ఏంటి? వైసీపీ కార్యకర్తల అభిప్రాయం ఏంటి? ఈ వీడియో ద్వారా ప్రజల అభిప్రాయాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా జగన్మోహన్ రెడ్డి అమరావతికి రావాలా వద్దా, ఆయన అభిప్రాయాన్ని అమరావతి సభలో ఆయన చెప్పాలా వద్దా అనే విషయం పైన ఏదైనా కానీ మీ నిర్ణయాన్ని నిక్కచ్చిగా నిస్సంకోచంగా మీ అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గతంలో 3 రాజధానులు అనౌన్స్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలును కూడా అభివృద్ధి చేయాలని ఆయన 3 రాజధానులను ప్రకటించాడు. కానీ 2019 నుండి 2024 ఆయన పరిపాలన తర్వాత ఆయనకు 40% ఓట్లు 2024 ఎన్నికల్లో రావడం జరిగింది. ఆయనకు 11 సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు అమరావతి రీలాంచింగ్ ప్రారంభోత్సవ సభ గట్టి ఏర్పాట్లతో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి, అందరికీ ఆహ్వానాలు పంపింది కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత కూడా పంపారు కాబట్టి, ఈ సభకు జగన్ వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉండుంటాడు. ఆయన వాళ్ళ నేతలతో మాట్లాడి ఉంటాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే కీలకం. వైసీపీ పార్టీ కార్యకర్తల నిర్ణయమే కీలకం అవుతుంది. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి వెళ్ళాలా వద్దా, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వెళ్తే ఆయన అమరావతి సభలో ఏం మాట్లాడాలి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులపై టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయి అని ఆయన వాదిస్తున్నాడు. అమరావతి రాజధాని పనులు ఏదైతే రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పు చేసి అక్కడ ఏదైతే పెడుతున్నారో, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం, వైసీపీ పార్టీ అభిప్రాయం కూడా. ఇప్పుడు అమరావతి రాజధాని ప్రజలు మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన మాటలు కూడా వినాలనుకుంటారు. ఆయన మద్దతు ఉంటే కూడా బాగుంటుంది అని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. ఇప్పుడు అమరావతి రాష్ట్ర ప్రజల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి ఆ సభకు వెళ్ళాలా వద్దా? రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆ సభకు వెళ్ళాలనుకుంటున్నారా లేదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదు అనుకుంటే ఎందుకు వెళ్ళకూడదు? ఒకవేళ అమరావతి రీలాంచింగ్ సభకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏం మాట్లాడాలి? అది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తెలియజేయగలరని అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా వీడియోను కూడా ప్రజలందరికీ చేరేటట్లు వీడియో షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్లు ఎక్కువ కొడితే వీడియో కూడా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి వీడియో చూసిన వెంటనే లైక్ కొట్టి వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయగలరని అభిప్రాయపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెళ్ళాలా వద్దా అనే అభిప్రాయాన్ని మీరు నిస్సంకోచంగా తెలియజేయగలరని కామెంట్ల రూపంలో నేను కోరుకుంటున్నాను. జై హింద్.